ఫిట్నెస్ పేరిట మోసాలు, జిమ్లలో మోసపోతున్న ప్రజలు. బహిరంగంగా డిస్కౌంట్ అంటారు. ఫిట్నెస్ పేరిట మోసాలు, జిమ్లలో మోసపోతున్న ప్రజలు. ఫిట్ గా ఉండాలని వచ్చారు కానీ ఫ్రాడ్ లో పడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో జిమ్ల వ్యాపారంలో మరో రూపం కనిపిస్తోంది. బహిరంగంగా డిస్కౌంట్ అంటారు కానీ వాస్తవానికి వాటిని అడ్డుగా పెట్టుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఒకవైపు అప్లికేషన్ ద్వారా ఫేక్ డిస్కౌంట్ చూపిస్తారు, మరొక వైపు హిడెన్ చార్జెస్ పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. జిమ్ కు వెళ్లిన వాళ్ళు ఓ మాట అడిగితే ఇది ఏ ఛార్జ్ అని అడిగితే సమాధానం బదులుగా వస్తోంది బెదిరింపు. బౌన్సర్లను పెట్టి బయటకు పంపించడం, మాట్లాడితే సభ్యత్వం రద్దు చేస్తామంటే బెదిరింపు. ఇది ఏమైనా ఫిట్నెస్ సెంటరా లేక భయాల గుట్ట? పెద్ద నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో కూడా ఇప్పుడు ఈ జిమ్ మోసాలు పెరిగిపోతున్నాయి. తప్పులపై ప్రశ్న అడిగినా కస్టమర్కి జవాబు లేకుండా భయపెట్టే స్థాయికి దిగజారిపోతున్నారు. బహిరంగంగా అడగాలి. ఫిట్నెస్ కోసం వచ్చిన వారిని మోసపు బరువుతో ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఇది ఒకరి సమస్య కాదు, ఇప్పుడు చాలా మందికి ఎదురవుతున్న వాస్తవం. పేద మధ్యతరగతి యువత చెమటోడ్చి ఆరోగ్యం కోసం వస్తే డబ్బు దోచుకునే ఫిట్నెస్ గ్యాంగ్కి బలవుతున్నారు. ప్రజల డబ్బు తాకట్టు పెట్టే ఈ వ్యవస్థపై అధికారుల జాగ్రత్త అవసరం. మోసాల పేరుతో నడుస్తున్న ఈ జిమ్ మాఫియా ఎంతకాలం ముందుకెళ్తుంది? ప్రజలను మోసం చేస్తున్న ఈ జిమ్ మాఫియాపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్యానికి వెళ్లిన వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది సమాజం మొత్తానికే ప్రమాదం అవుతుంది. ప్రజల న్యాయానికి నిలువుగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.